ఆగస్టు 9 నుంచి 15వ తేదీ వరకు ఉభయ తెలుగు రాష్ట్రాలకు వాతావరణ పంచాంగ పరిశోధన వారి వాతావరణ సూచన. ఈ వారం రోజుల్లో ముఖ్యంగా ఋతుపవనముల ధ్రువణి హిమాలయ పర్వత ప్రాంతములకు దగ్గరగా ఉండటం వలన ఉత్తర రాష్ట్రములలో అధిక వర్షములు, బలమైన గాలులు, తేమతో కూడిన గాలులు ఉండే అవకాశం ఉంది. మరి రెండో అంశం ఏమిటంటే పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒరిస్సా ప్రాంతములలో ఉపరితల ఆవర్తన, దక్షిణ ఒరిస్సా నుంచి నార్త్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్ అంటే ఉత్తర కోస్ట్ ఆంధ్రప్రదేశ్ వరకు ద్రోణి ఉండటం వలన ఉత్తర తెలంగాణకు, ఉత్తర ఆంధ్రప్రదేశ్కు కొద్దిపాటి వర్షములతో ఉరుములతో కూడిన జల్లులు కూడా ఉండే అవకాశం. మరి మూడో అంశం ఏమిటంటే దక్షిణ తమిళనాడు, కేరళ, కర్ణాటక అలాగే మహారాష్ట్ర వరకు పశ్చిమ తీర ప్రాంతంలో అతడతడ భారీ వర్షములు, మోస్తరు వర్షములు ఉండే సూచన. అయితే తెలుగు రాష్ట్రంలో వివిధ ప్రాంతములలో వాతావరణం ఎలా ఉంటుందని చూస్తే ఉత్తర తెలంగాణలో తేమతో కూడిన బలమైన గాలులతో అతడతడ వర్షములు పడే సూచన ఉంది. అదే దక్షిణ తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షములు ఉండే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్ర ఆకాశం మేఘావృతమై బలమైన గాలులతో అతడతడ భారీ వర్షములు నుండి మోస్తరు వర్షములు ఉండే అవకాశం ఉంది. సాయంత్రం చల్లటి గాలులతో అకస్మాత్తుగా ఉరుములతో కూడిన జల్లులు కూడా వచ్చే అవకాశం. రాయలసీమ, దక్షిణ కోస్తా ఆంధ్రలో అధిక ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణంతో తక్కువ వర్షములు పడే అవకాశం. ఈ వర్షములు కూడా సాయంత్రం చెదురుమదురుగా ఉరుములతో కూడిన జల్లులు కూడా ఉండే అవకాశం. మరి తమిళనాడు, పశ్చిమ తీర ప్రాంతములలో అతడతడ వర్షములు పడుతూ కొద్ది ప్రాంతములలో భారీ వర్షములు కూడా ఉండే అవకాశం. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ వారము వచ్చే వారం అనగా 15 నుంచి 22వ తారీఖు వరకు కూడా ఉభయ తెలుగు రాష్ట్రములలో అధిక ఉష్ణోగ్రతతో, వేడి గాలులతో తక్కువ వర్షములు పడే అవకాశం ఉన్నది. కావున ఈ సమాచారం గమనించగలరు. ఇది యాస్ట్రోమెట్ గ్రూప్ వారి వాతావరణ సూచన ప్రయోగాత్మకంగా ఇవ్వడమైనది. ధన్యవాదాలు.